హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవ్ టైం. కొత్త వర్షన్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇందాకే మజాకా మూవీ చూశాను. మూవీ ఎలా ఉందిరా అంటే మూవీ అయితే నాకు నచ్చలేదండి. యాక్చువల్గా ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉంటాయి. లైక్ కొన్ని సాంగ్స్ బాగున్నాయి, కామెడీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది కామెడీ మెయిన్గా. కొంతమంది కామెడీ వర్కౌట్ అయితే చూడగలుగుతుంటే లైక్ వన్ టైం వాచబుల్. నాకైతే ఇది థియేటర్లో చూసే మూవీ కాదు, ఓటీటీలో చూసే మూవీ. బేసిక్గా ఏ మూవీలైనా పాజిటివ్స్ ఉంటాయి. ఈ మూవీలో నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ సాంగ్స్. 2 సాంగ్స్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్లో. నెక్స్ట్ చాలా చోట్ల కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి, రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ మిడిల్లో. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి ఎంటైర్ మూవీ మొత్తం. ఇంకో పాజిటివ్ వచ్చేసి మురళీ శర్మ గారి క్యారెక్టరైజేషన్. ఇతని క్యారెక్టర్ చాలా కొత్తగా వింతగా ఉంటుంది. లైక్ సపోజ్ ఇతను ఒక ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ ఆఫీస్ బాయ్ తనకి వాటర్ ఇవ్వలేదని చెప్పేసి తనని తీసుకొని అతని కింద పెట్టుకొని కేవలం అతని వాటర్ అందించడానికే పెట్టుకుంటాడు. రీతు వర్మ గారు చెప్పినట్టు లిప్ లాక్ సీన్స్ కి స్టోరీ డిమాండ్ చేయాలి. ఈ మూవీ అయితే అసలు డిమాండ్ చేయదు. కానీ రావు రమేష్ గారికి మూవీలో ఎక్కడ లిప్ లాక్ సీన్స్ ఉంటాయని భయం వేసింది. డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ పాయింట్ బాగానే ఉంటుంది, కానీ ఈ స్టోరీలో మరీ కొంచెం వల్గారిటీ ఉంటుంది. కామెడీ కోసం స్టోరీ అంతా రాసుకున్నట్టు ఉంటుంది. ఆ ఎమోషన్ ఎక్కడ పండదు అసలు. ఆ కామెడీ వల్ల ఆ కామెడీ మిడిల్లో మొత్తం ఎమోషన్ ఇరికిచ్చినట్టు ఉంటుంది. నాకైతే అస్సలు ఎక్కలేదు. దట్టు ఆ ఫాదర్ క్యారెక్టర్ని అలా చూపించడం కొన్ని చోట్ల వల్గర్గా అనిపించింది. నాకు అది నచ్చలేదు. ఫాదర్ క్యారెక్టర్ అలా చూపించడం నాకు నచ్చలేదు. కొంచెం వల్గారిటీగా చూపిస్తున్నట్టు అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ కొంచెం ఓవర్ చూపించారు లవ్ సీన్స్. మళ్ళీ అదే లాస్ట్లో ఎమోషన్గా కనెక్ట్ చేయడం అది అసలు ఎక్కలేదు నాకు. ఇంకా ఆది గారి క్యారెక్టర్ కూడా పెద్దగా ఏముండదు. యాజ్ యూజువల్లీ అన్ని మూవీస్లో లాగానే అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్తోనే ఉంటుంది. రీతు వర్మ గారి క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమి ఉండదు. రెగ్యులర్ సినిమా మాదిరి, రెగ్యులర్ టెంప్లెట్ మాదిరి ఉంటుంది. మూవీలో ఒక 2 to 3 ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్ వల్ల లైక్ అసలు వర్కౌట్ కాలేదు. అవి కొంచెం ఎమోషన్స్ తీసుకొస్తాయి అనుకుంటారు, బట్ అవి అక్కడ ఏం ఎమోషన్ పండలేదు ఆ ట్విస్ట్ వల్ల కూడా. ఈ మూవీలో అంటారు లైక్ కామెడీ సీక్వెన్స్ కి పెట్టిన శ్రద్ధ కొంచెం స్టోరీ మీద పెట్టింటే మేబీ బెటర్ ఉండేదేమో. ఇదండి మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు నచ్చలేదు. ఈ మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూసేంత మూవీ అయితే కాదు. ఓటీటీలో అయితే 1 టైం చూడొచ్చు. అది కూడా కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ కామెంట్. టాటా, బాయ్.